ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. బయటికి వెళ్ళాలండి, బయటికి వెళ్ళి ప్రయాణం ఉంది. అందుకు మా వారు వచ్చి వరకునని రెడీ అవ్వి కూర్చున్నాను. ఇలాగలా ఈ వీడియో చేద్దాము అనుకుంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల చేయలేకపోతున్నాను. అయితే బయటికి వెళ్ళాలండి. మా పెదనాన్నగారు అబ్బాయి, ఆ పెదనాన్నకి 5 అబ్బాయిలు. ఫస్ట్ ఆయన లాస్ట్ ఆయన కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడండి, లాస్ట్ ఆయన మొన్న వెళ్ళిపోయాడు. ఈవేళ కార్యక్రమం. నాకన్నా సంవత్సరం పెద్ద అన్నయ్య అవుతాడు. అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదు, కానీ అమ్మాయికి పెళ్లి చేసేసాడు పాప. అయితే కష్టపడాడు, రెక్కలు ఇరుసుకుని సంపాదించుకుని స్థలం కొనుక్కుని అందరూ ఇల్లు కట్టుకున్నాడు. పిల్లల్నిద్దరినీ చదివించుకుంటూ వ్యవసాయం పని చేస్తాడు. భగవంతుడు పిల్లోడు పెళ్ళయ్యే వరకు ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ మరి మనం అనుకుంటాం, తర్వాత ఆడుకో బిడ్డ పుట్టాలనుకుంటాం, తర్వాత పిల్లలు కొంచెం ఎదిగితే బాగుండు అనుకుంటాం. మనం అనుకోవటానికి ఎన్నన్నా అనుకుంటాం. దేవుడు అనుగ్రహం ఎలాగుంటే అలానే జరుగుతుంది కదండి. అయితే ఉమ్మడి స్థలం 5 అన్నదమ్ములాళ్ళు, ఉమ్మడిది ఉంది ఒక 4 సెంట్లు. 5 పంచుకోవలసింది లాస్టుడని ఈ అబ్బాయికే ఇచ్చేసారు. ఉన్న 4 కూడా. పల్లెటూరులోని ఒక కుటుంబం ఐక్యత అలా ఉంటుందండి, అలా ఉండాలి కూడా. అందుకే నేను ఈరోజు ఆ మంచి మాట చెబుతున్నాను. చక్కటి సంసారమే. ఆయన భార్య కూడా నిమ్మళమే, ఆ అన్నయ్య కూడా నిమ్మళమే. నన్ను అమ్మ అని పిలిచేవాడు, నేను అన్నయ్య అని పిలిచేదాన్ని కాదు. పేరు రాంబాబు అని పిలిచేదాన్ని. సంవత్సరం తేడా పిల్లలం. సంవత్సరం ఆయన పెద్ద, సంవత్సరం నేను చిన్న. ఏదేమైనా టైం వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు కదండి. దేవుడు అనుగ్రహం ఇలాగే ఉందనుకోవాలి, ఇంతటితో సరిపెట్టుకోవాలి. ఏది ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరికీ నచ్చదండి. ఉన్నమాట అంటే ఊరుకు దూరం, అంతే కదా. మరి ఇప్పుడు నేను కూడా చాలా వీడియోలు చూస్తూ ఉంటాను. షార్ట్లు చూస్తాను, పెద్దయ్యే చూస్తాను, లైక్ చేస్తాను, ఒక్కోదానికి కామెంట్ కూడా పెడతాను. ఎందుకు అంటే వాయిస్ రికార్డు మాట్లాడతాను. దాంట్లో ఒత్తులు నాకు తెలియదు, తప్పులు వస్తాయి తెలీదు. ఇలా మాట్లాడేవేంటి, అలాగా ఏంటి, ఇలాగేంటని పేర్లు పెడతారు. ఎవరో కదండి, ఇంట్లో వాళ్ళే. ఇదిలో వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏమనలేదు. అంటే నా పెద్దదాన్ని, నాకు చదువు తెలియదు, కానీ ఇదేంటి అని విమర్శించారే తప్ప ఇలా కాదమ్మా ఇలా చెయ్యని చెప్పరండి. చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఏం బాధపడనండి. ఎవరో బయటోళ్ళు కాదు సుమండి, బయటోళ్ళు ఎవరో కామెంట్ కూడా నాకు ఒకలాగా ఎవరో పెట్టరు. 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ నడిచే ఛానల్లో 2వ సంవత్సరం మా కోడలు పెట్టింది. అయితే అది మానేసి ఇందులో నడుపుతూ ఉన్నాను. సరేననుకోండి. మరి నేను చూస్తాను కదండి వీడియోలు. చూసినప్పుడు నాకు తెలుసు, మరి పెద్దదానిగా పొరపాటు ఉంటే చెప్పాలి కదా. ఇప్పుడు విమర్శించేయటం అందరికీ సులువే, మనకు వచ్చినప్పుడు వాళ్ళు విమర్శిస్తారు. అలా కాదు, ఒక్కొక్కటి ఉంటాయి పిల్లలు తెలియక చేసే తప్పులు. అలాంటివి తప్పకుండా చెప్పాలి. పోనీలే మన ఛానల్ చూడటం మానేస్తారు, అంతే కదండి. మరి చంటి పాపల్ని నిద్రపోయేటప్పుడు బొట్టు పెట్టడం, వాళ్ళు పడుకున్న పిల్లలకి ముత్తాబు చేయటం పెడతారు వీడియోలు. ఇంత మొఖమాటం కూడా లేకుండా నాకు పెడేస్తానండి కామెంట్. ఒప్పులు వచ్చినా చూస్తారు. వాళ్ళకి తప్పు అనిపించి తప్పు, రైట్ అనిపించి రైట్. అంటే ఒత్తులు తెలియదు అంటున్నాను కదండి, కామెంట్ పెట్టేస్తాను. అమ్మా చెప్పి రావు ఇలాంటి పనులు. పెద్దోళ్ళు లేరా మీకు చెప్పడానికి? పెద్దోళ్ళు ఒప్పుకోరు. నిద్రపోయి పాపాయికి బొట్టు పెట్టకూడదు, ముద్దు పెట్టకూడదు, పాపాయిని తల్లి కళ్ళారా చూడకూడదు, దిష్టి తగిలేస్తుంది. చెప్పిరా వాళ్ళంటి పనులు. ఎవరు చెప్పలేదా నీకు అనేసి పెట్టేసానండి కామెంట్. వాళ్ళైతే సమాధానం పెట్టలేదు నాకు. మరి మళ్ళీ రీసెంట్గా ఒక 10 రోజుల కిందట చూశానండి. నిద్రపోయే పాపాయికి ఇలా గుప్పుళ్ళు ఇలా ఉన్నాయి, ఆ గుప్పుళ్ళకి ఇలా మొత్తం గోరంతకు పెట్టేస్తుందండి. ఆ అమ్మాయి గోరంతకు పెట్టేస్తున్నది. ఇప్పుడు పెట్టిన వీడియోనో నేనైతే చూసి 10 రోజులు అవుతుంది. గోరంతకు పెట్టేస్తుంది, పాప ఏమో నిద్రపోతుంది. ఎంత పోగు చేసి 7-8 నెలలు ఉంటాయేమో పిల్లోడోనండి. మరి ఇది చాలా కోపం వచ్చింది. రాత్రి 10ంటికి చూశానండి నేను. చాలా కోపం వచ్చింది. ఏమ్మా అంత తెలియదా నీకు? నిద్రపోయి పాపాయి గోరంతకు పెడతావా? చెప్పి వస్తాయి అనుకుంటున్నావా?
నిద్రపోయే పాపాయి ముద్దు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టకూడదు. నిద్రపోయినప్పుడు ఎవరికి చేస్తారో తెలుసా నీకు? ఉలుకు పలుకు లేకుండా పడున్న వ్యక్తిని ముత్తాబు చేస్తారు కదా. అలా నిద్రపోయేది సంటి బిడ్డకి మనం అలా చెయ్యొచ్చా? తప్పు కదా అని పెట్టేశానండి. ఇంకా ఏదో పెట్టేశాను. పెడితే పాపం చూసుకుంది కావాలి మర్నాడు ఎప్పుడోని. అలాగే ఆంటీ అని పెట్టిందండి. అలాగేనండి ఆంటీ చేయను అన్నట్టుగా పెట్టిందనమాట అండి. ఇంకా ఏదో ఇంగ్లీష్లో ఉన్నట్టు ఉంది, సరిగ్గా చూడలేదు అనుకోండి నేను. సరేనా ఆంటీ గారు అని పెట్టింది. ఎందుకంటే ఆ అమ్మాయికి అర్థమయ్యింది. అదండి, ఇది నేను అంటాం పెద్దదానిగా తప్పు అంటారా? ఇప్పుడు నేను విమర్శించాను అనుకోండి ఎవరినన్నా, వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు అని, వాళ్ళే అనుకుంటారండి. మనం విమర్శించినంతట్లో మారతారా వాళ్ళు? సెలబ్రిటీలు ఎలాగున్నా ఎవరు ఏమనరో, ఇంకొకళ్ళు ఎవరన్నా ఎలాగున్నా తిట్టివాళ్ళు తిడతారు, చూసేవాళ్ళు చూస్తున్నారు కదా. మనం ఒకళ్ళు అనేసి అంటే మారతారా? మారితే అంతమంది అన్నా అందా, మనల్ని ఏమీ లేని దానికి అన్నాక చూస్తారు. అలాగని వదిలేసి ఊరుకోమని కాదు. అసలైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, అప్పుడు వాళ్ళకి చెబుతారు సమాధానం కదండి. మనం ఏదో చేస్తున్నాం, వీడియోలు పెడుతున్నాం, నలుగురు వినాలి, నలుగురికి తెలియాలి, నలుగురు చూడాలి అని. దానివల్ల మంచి మాటలు బయటికి వెళ్తాయి, ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దానివల్ల ఇక నాలాంటి దాన్ని మారుమూలన పడున్న దాన్ని, ఒక చదువు లేని దాన్ని, ఒక ఆధారం లేని దాన్ని ఏదో భగవంతుడు చూస్తే ₹1 వస్తే ఇంకంతకన్నా జన్మకి ఏమైనా ఉంటుందండి. నాకు ₹1 కలిగింది. నేను చేసుకున్న వీడియోలకి నాకు ₹1 వచ్చిందా? ఇన్ని గాజులు కొనుక్కోవచ్చు, ఈ దేవుడికి ఈ ఫండ్ సమర్పించవచ్చు, లేనంటి వాళ్ళకి ఇది ఇలా చేయొచ్చు అని ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒకటి చెప్పనండి, నిజంగా చేసి పెట్టేవాడికి దేవుడు ఇవ్వడండి, ఇవ్వడం. అది వాస్తవం. అదే కనుక చూడండి, ఎదుటి వాళ్ళ చేతిలో కూడా తీసేసుకుంటారు, వాళ్ళకి అది కూడా ఉండకూడదని. అలాంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. దేవుడు కూడా బాగున్నవాడు దేవుడేనండి. మా అక్క అలాగనేదండి, డబ్బున్నవాడు దేవుడు అనేది ఎందుకంటుందమ్మా అనుకునేదాన్ని. మా అక్క అన్నప్పుడు అలా అంటుంది ఏంటి అక్క అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైందండి. ఏదన్నా చెప్పినప్పుడు పెద్దోళ్ళు అదేంటి ఇదేంటని విమర్శిస్తే, ఇప్పుడు నీకు తెలియదమ్మా, నువ్వు కాపురం చేసుకుంటావు కదా, అప్పుడు ఈ మాటలన్నీ నీకు గుర్తుకొస్తాయి, దీని అర్థం నీకు అప్పుడు తెలుస్తుంది అనేవారు మా పెద్దమ్మ. వాళ్ళకి పాటలు పాడేవారు, కథలు చెప్పేవారు, పొడుపు కథలు చెప్పేవారు. మా పెద్దమ్మ అక్కడే కర్ర వేసుకుని నడిచేవారు అని చెబుతూ ఉండేదాన్ని నేను. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి, ఆవిడ చెప్పినవి చెప్పాలంటే చాలా ఉంటాయి. నా దగ్గర తరుగు లేదండి ఏ చెప్పనాకన్నా. ఒక మంచి మాటలా, ఒక కథలా, ఒక పొడుపు కథలా, ఒక వంటలా, ఏదైనా కూడా చెప్పడానికి నా దగ్గర తరుగుపోవు. చాలా ఉన్నాయండి. ఈ 5 సంవత్సరాల నుంచి చెబుతూ ఉన్నానా, ఇంకా గుట్టల కింద ఉన్నాయి. కానీ నాకు ఎంకరేజ్మెంట్ లేదు. పోనీలేండి, ఎంకరేజ్మెంట్ లేకపోయినా నేను శక్తి తెచ్చుకుంటాను, నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటాను. ఏదైనా చూడండి, చాలా వంట చేస్తాం, పిల్లలకి పెడతాం, అమ్మ ఇది బాగుందంటే ఇది నా బిడ్డకి ఇష్టం అని మళ్ళా చెయ్యాలనిపించదు. కాదంటారా ఎవరంటారా కదా, అది ఉండాలి కదా. ఇంత కష్టపడి చేసాను అనుకోండి, అలా తింటే ఆనందం పడితే చెయ్యాలనిపించదు, మళ్ళీ కష్టపడి చెయ్యాలనిపించదు కదా. పోనీలేండి, భగవంతుడు ఎవరికో చాలామంది అండి, ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను, చాలామంది భర్తకు బాగోక సేవ చేసుకుని భార్య ఉంది, తల్లికి బాగోక ఒకళ్ళు ఈ వీడియో గురించి చెప్పాలనుకున్నానండి. అసలైంది తల్లిని పిల్లోడు చూసుకుంటారండి. ఆ ఛానల్ పేరు నేను చెప్పలేను, నాకు అర్థం తెలీదు. వాళ్ళు భోపాల్ పెళ్ళాను అని తెలుగులో ఉంటాయండి. ఆవిడ పేరు స్వరూప. మా అమ్మ హెల్త్ బాగాలేదు, హెల్ప్ చేయండి అని రాసి ఉంటాయి. వాళ్ళది ప్రతిదీ షార్ట్ అయినా పెద్దదైనా చూస్తాను. చాలామంది కామెంట్లు పెడతారు, కానీ ఏమీ కాదు, మామూలుగా పెట్టేస్తారు కామెంటు అని. మామూలు కామెంట్ లాగా నొక్కేస్తారు. అలా ఉంది అంటే దానికి ఒక మ్యాటరు, మీరు బాధపడకుండాను అది ఇది ఉంటుంది కదండి, అవి ఏమి ఉండవు. కానీ వాళ్ళకి నేను ప్రతి దానికి మెసేజ్ పెట్టి, మరి అలాగే అదేనండి కామెంట్ పెట్టి లైక్స్ చేసి బాధపడొద్దని, ఆ పిల్లోడు వాళ్ళమ్మ కాళ్ళకు నూనె రాయడం, వాళ్ళమ్మకి అన్నం తినిపించడం, సామాన్లు కడుక్కోవడం, వంట చేయడం, పిల్లడు కూరగాయలు కోస్తాడు, పిల్ల చేస్తుంది పని, పిల్ల చిన్నది పిల్లడు పెద్దోడు చేసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్తారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. భర్త మరి లేడో మరి ఏంటో తెలియదు. ఈ పిల్లలే తల్లిని సాక్కుంటారు. ఆవిడ మంచం మీదే సన్నంగా కండ అనేది తరిగిపోతుందంట. ఆవిడకుండే హెల్త్ ప్రాబ్లం. ఆ కండ అనేది కోలుకుని కొంచెం చెత్తి రావాలంటే బలమైన తిండి తినాలంట.
స్వరూప ఆ అమ్మాయి పేరు, మా అమ్మ పేరు స్వరూప అని పెడతారండి తెలుగులో. అది చదువుతాను, అందుకే మీకు నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళకైనా తప్పనిసరిగా మీరు అందరూ కూడా దయించి లైక్ అనేది చెయ్యండి. 10 మందికి రీచ్ అవుతుంది కదా. కొంతమంది చూసినా నువ్వు సొత్తే డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి, కాదంటారా? అలాగే భర్తకు సేవ చేసుకుంటూ పెడుతుంది ఒక ఆవిడ. మరి స్వరూపాకి మాత్రం నేను పెడతాను కామెంట్లు వాళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేయమని పెడుతుంటారండి పాప మా పిల్లలు. నాకు అలాగా సపోర్ట్ చేయమంటూ ఆ పెట్టడం నాకు రాదు, అందుకే మీకు చెప్తున్నాను. ఆ వీడియో కనుక చూస్తే ఆ అమ్మాయి పేరు స్వరూప, వాళ్ళది భోపాల పెళ్ళంట. అవి ఫోన్ నెంబర్లు అన్నీ పెట్టారు వాళ్ళు, ఆ నెంబర్లు అవి చెప్పడం నాకు రాదు. కానీ మీరు వాళ్ళ ఛానల్స్ చూస్తే మాత్రం తప్పనిసరిగా లైక్ అనేది చెయ్యండి. ఆ హెల్ప్ అయినా చాలు. అందరూ డబ్బులు హెల్ప్ చేయాలంటే చేయలేరు కదా. అది చూస్తే మీరు చేసిన లైకుల వల్ల ఒక 2-3 లక్షల మంది చూసారనుకోండి, అందులో ఓ 10 మంది అయినా కొన్ని డబ్బులు హెల్ప్ చేయొచ్చు కదా. అది ఆ హెల్ప్ చేయడానికి సహాయపడింది మీరే కదా, లైక్స్ చేసిన వల్ల కదా వాళ్ళ వరకు వెళ్ళింది. ఇది నేను చెప్పగలను. మరి ఇందులో ఏమన్నా నేను తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమిస్తారని, మీ అమ్మగా ఆదరిస్తారని, తప్పకుండా కష్టపడి చాలా ఇదైన వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు కదా, తెలిసిపోతుంది మనకి ఆ వీడియోస్ ఉద్రకాలలో ఏంటనేది. ఒకసారి 2 సార్లు మనల్ని మోసం చేయగలరు, 3వసారి చేయలేరు కదండి, తెలుస్తుంది కదా. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా మీరు లైక్ అని చెయ్యరు చాలామంది. అంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాదు, వీళ్ళకు లైక్స్ చేద్దాము అని ఒక్క లైకు మీకు ఏ ఖర్చు కాదు కాబట్టి, మీకు ఏదన్నా ఖర్చు అవ్వదైతే నేను చెప్పను, అది మీకు సంబంధించింది, మీకు ఇష్టమైతే చేస్తారు కదా. ఒక పైసా కూడా ఖర్చు లేదు, అలా నొక్కారంటే లైక్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి 10 మంది చూస్తారు కాబట్టి వాళ్ళ వీడియో వాళ్ళకి కలిసి వస్తుంది కదా, వాళ్ళకి మీరు ఉపకారం చేసినట్టే. ఇదే మీ అమ్మగా మీ అందరికీ చెబుతున్నాను, నాకు చేయమని నేను చెప్పటం లేదు. నా వీడియోలు నచ్చితే, నా మాటలు నచ్చితే నాకు చేస్తారు, నాకు కామెంట్లు పెడతారు, అంతే కదా. అంతంత మాత్రంగానే చూస్తున్నారండి. టైం అయితే 4000 గంటలు 2 ఛానళ్ళు ఉన్నాయండి. ఆ ఛానల్ అసలు పెట్టేయట్లేదు నేను. ఒకటి ఆనందాల హరివిల్లు అని, అయినప్పటికీ కూడా ఆ ఛానల్లోని అది ఎలాగైతే ఎప్పుడు పెట్టిన పెద్ద వీడియోలు అన్నీ చూసి చేస్తే 4000 గంటలు అయిపోయి, టైం కూడా 1700 ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి, 1800 కావాలన్నారు. అప్పుడు నాకు ఇది అయిపోయింది అని నాకు తెలియదు. కానీ మా కోడలు చెప్పింది, అందులో గీతలు ఉంటాయి, బ్లూ గీత ఇది నిండిపోతే అయిపోయినట్టేనండి అత్తయ్య గారు మనకి అని. అలాగే నేను ఇప్పుడు మాట్లాడి ఈ ఛానల్లో నిండిపోతే మా పాపకి చెప్పాను, అమ్మ ఇది నిండిపోయినది గీత, అయిపోయినట్టు అన్నది వదిని చూడమ్మా అని చెప్తే, ఏం కాదమ్మా అని చెప్పేసి మా పాప పెట్టేసింది. పెట్టేస్తే ఏం మెసేజీలు బొకేలు వచ్చినట్టుగా, బొకేలు పంపినట్టు మెసేజీలు కూడా ఉన్నాయి. లోపల చూస్తూ ఉంటానండి. చూశాను, అమ్మ ఏ బొకేలు వచ్చినట్టున్నాయి చూడమ్మా అంటే, అప్పుడు చూసి అమ్మ అయిపోయిందమ్మా, మొండెడిషన్ ఏదో అంటారు కదండి, నాకు తెలియదు, అది అయిపోయిందమ్మా అని అన్నదండి. అని అప్పుడు ఏదో చేస్తే అప్పటి నుంచి మన ఛానల్ లెక్కల్లోకి వెళ్తుందంట కదా. తర్వాత ఈ ఆనందాల అరువిలు కూడా అలాగే నిండిపోయింది. చెబితే ఇదే అయిపోయింది అమ్మ అంటుంది. కానీ అది ఏం చెయ్యాలో అమ్మాయి చెయ్యాలంటే మా అమ్మాయికి ఈ డీటెయిల్ ఇవ్వాలి. అది అలా చూస్తూ ఉన్నారనుకోండి. మరి ఆ భగవంతుడు ఇప్పుడు తెలియకపోవటం కూడా ఒక పెద్ద సమస్యలండి. తెలుసున్న వాళ్ళు చేసుకున్న దానికి ఏదైనా పర్వాలేదు, ఇలా కదని అలాగో చేసుకోగలుగుతారు. కానీ ఏదైనా ఇది ఉండాలండి, అంతే. నేను ₹1 ఉందనుకోండి, ఆ రూపాయి కూడా ఇలా పెట్టి సవజీ చేయాలనుకుంటాను, కానీ దాచేసుకుని నేను అనిపించాలని ఎప్పుడు అనుకోలేదు. నేను సంపాదించుకుని కాదు, చేతిలో రూపాయి అన్న. అలాగే ఏదో చూసినా నేను చూస్తాను, అలా చూస్తారు, ఇలా చేస్తారు కదా అని అనిపించదు మనసుకి. చాలామంది చూస్తారండి ఛానల్లో, నేను ఏం చేసానా, ఏం వంటలు చేసానా, ఏమి రకాలు చేసానా, వాటి గురించి మాట్లాడతారే తప్ప చూడాలి, లైక్ చేయాలి అని ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు ఉంటారండి 20-30 మంది. వాళ్ళు కనుక డైలీ చూసి లైక్స్ చేస్తే 3 లైకులు వస్తాయి, చెయ్యరు. అందుకేనండి నేను ఎవరిని తెలిసిన వాళ్ళు నమ్ముకోను. నేను తెలిసిన వాళ్ళని అసలు చెప్పట్లేదు, నేను లైక్ చేయమని కానీ, మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అని ఎవరికి నాకు ఛానల్ ఉందనే చెప్పట్లేదండి. చెప్పకూడదు మనం. నాకు తెలిసిన వాళ్ళు మా అయితే 100 మంది ఉండొచ్చు, ఇంకా లక్షల్లో కావాలి. మీకు నచ్చాలి, ఆ ఛానల్ మీరు మెచ్చాలి, మీరు లైక్ చేయాలి. మీరే ప్రేక్షక దేవుళ్ళు. ఆ దేవుడు మీకు అందిస్తాడు, మీరు చేయకూడదనే కాదు, ఉండరు. నాకు అదృష్టం ఉందనుకోండి, మీకు నచ్చుతాయి నా వీడియోలు, అంతే కదా. మీరందరూ నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఆ భగవంతుడు. ఈ ఛానళ్ళ వల్ల
ఇంతకుముందు పెట్టిన ఛానల్ వాళ్ళు కొంతమంది ఎవరో తెలియని వాళ్ళు విజయవాడ హైదరాబాదు తెలిసి వాళ్ళ పరిచయం అయ్యారు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు, నన్ను గౌరవించుకున్నారు, నాకు రోజు ఫోన్లు చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నేను ఉండాలి అంటారు మా భార్యాభర్తలు. ఇది సంపాదించుకున్నానండి. చూశారు కదా. మరి అందరికీ కూడా మీకు నచ్చితే చూసినప్పుడు ఏది చూసినా లైక్ చేయండి. అది చాలా ఫలితం ఉంటుందండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.